పేరెంట్స్కి మేము ఇంకా ఏం ప్లాన్ చేసామంటే జనరల్గా మా బ్రాంచెస్ అందరికీ కూడా అప్రోచ్ కావచ్చు. సపోజ్ ఇప్పుడు ఎక్కడో శ్రీకాకుళం ఉన్నారు, శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ రావాలంటే కష్టం అవుతుంది. సో మాకు శ్రీకాకుళం బ్రాంచ్ ఉంది, విజయనగరం బ్రాంచ్ ఉంది, వైజాగ్, ఇట్లా ప్రతి చోట ఈ స్టూడెంట్స్ పేరెంట్స్కి ఇంత లాంగ్ వచ్చి మమ్మల్ని అప్రోచ్ అయ్యి ఫోన్లో వేరండి, ఫోన్లో 3 minutes 5 minutes మాడతాం. ఆఫీస్కి వచ్చి ఇంటరాక్షన్ అవ్వడం వల్ల పర్టికులర్ డిస్ట్రిక్ట్ ఒక కౌన్సిలర్ వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, నువ్వు ఏ ఏరియాస్ ఇంట్రెస్ట్, నీ యొక్క ప్యాషన్ ఏంటి, అవి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ డిస్ట్రిక్ట్ అప్రోచ్ కావచ్చు, అది ఇంకా ప్లేస్ అవుతుంది. సో మా స్టూడెంట్స్ అందరికీ చెప్పి ఇదే, నాట్ ఓన్లీ హైదరాబాద్, మా నియర్ బై బ్రాంచెస్ ఉన్నాయి, వెళ్ళండి, మా కౌన్సిలర్స్ ఉంటారు. మీ డౌట్స్ స్టూడెంట్తో పాటు పేరెంట్ వెళ్ళాలి, వెళ్ళి అసలు నీ ఫ్యూచర్ విజన్ ఏంటి, నువ్వు ఏ దాంట్లో స్ట్రాంగ్ ఉన్నావు, ఏ పార్టికులర్ నీకు ఇంట్రాక్షన్ అవుతే దాని తగ్గట్టు మా యూనివర్సిటీస్లో కోర్సెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అప్పుడు వాళ్ళకి ఈజీ అవుతుంది. అవునవును, కొంతమందికి తెలియదు ఏ కోర్స్ తీసుకోవాలి, నేను ఇందులో ఫిట్ ఉన్నాను ఏంటి అనేది. సో చాలా మంచి విషయం కృష్ణ గారు. ఒక మధ్యతరగతి తల్లిదండ్రుల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి పిల్లల్ని బాధ్యతగా ఆలోచించి తీసుకున్న ఈ డెసిషన్ చాలా మంది ఫ్యూచర్కి దారయింది, ఎంతోమంది గోల్స్ రీచ్ అయ్యారు. ఇవాళ మీ ఆఫీస్ టూర్ కంప్లీట్గా తెలుసుకొనే వెళ్తాను. థ్యాంక్ యూ సార్, డెఫినెట్లీ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది వాల్యుబుల్ టైం. చూస్తున్నారా అండి, హైదరాబాద్లో ఉన్న ఎస్ఆర్ నగర్ బ్రాంచ్ ఆఫీస్లో ఇంతమంది ఐటీఎం యూనివర్సిటీ వెనక వర్క్ చేస్తున్నారు స్టూడెంట్స్ కోసం. సో ఒక్క హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ ఏంటండి, 2 తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర తెలంగాణలో కూడా, విజయవాడ కానీ హైదరాబాద్లో కానీ ఖమ్మం కానీ ఎక్కడైనా మీ పేరెంట్స్ సౌలభ్యం కోసం అని చెప్పి మనకి దగ్గరలో మనకి అందుబాటు ప్లేసెస్లో బ్రాంచ్ ఆఫీసెస్ ఉన్నాయి. మీరు ఐటీఎం యూనివర్సిటీ గురించి తెలుసుకోవడం కోసం గ్వాలియర్ వెళ్ళాల్సిన అవసరం లేదు, మీకు చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ అంతా బ్రాంచ్ ఆఫీస్లోనే దొరుకుతుంది. సో ఒక్క ఈ ఎస్ఆర్ నగర్ బ్రాంచ్లోనే 40 అబోవ్ మెంబర్స్ వర్క్ చేస్తున్నారు ఐటీఎం యూనివర్సిటీ తరఫున. ఇలాగే ప్రతి బ్రాంచ్ ఆఫీస్లో కూడా ఉంటుంది. మీ అందరికీ అందుబాటులో ఉన్న బ్రాంచ్ ఆఫీస్కి వెళ్ళి విజిట్ చేసి మీరు స్వయంగా విషయాలు తెలుసుకున్న తర్వాతే పిల్లల్ని అక్కడ జాయిన్ చేయడం గురించి ఆలోచించండి. ఇప్పుడు మనం 3rd ఫ్లోర్లో ఉన్నామండి. ఐటీఎం యూనివర్సిటీ వాళ్ళు క్యాంపస్ యాత్ర త్రూనే ఇక్కడ అడ్మిషన్ ప్రాసెస్ని కండక్ట్ చేస్తున్నారంటే 2007 నుంచి, అంటే దాదాపు 19 సంవత్సరాలుగా వీళ్ళు స్టూడెంట్స్ పేరెంట్స్ నమ్మకాన్ని అంతలాగా గెలుచుకున్నారంటే దాని వెనుక ఎంతో కృషి ఉంటుంది. సో ఆఫీస్కి వచ్చాం కాబట్టి ఇక్కడ ఎంతమంది ఐటీఎం యూనివర్సిటీ వెనక వర్క్ చేస్తున్నారు, ఎంతమంది కష్టం ఉంది అనేది ఇప్పుడు చూద్దాం రండి.